ఊటీలోని చూడండి గుట్టలో మేఘాలు చూడండి ఇదండి పాపా 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 ఇట్లెక్కెళ్ళొచ్చిన అర్థమే కింద కొండలు అక్కడ కొండలే డౌన్లో మేఘాలు ఇక్కడ బాబా బాబా నేను అందుకోసం ఊటీ ఇంత చల్లగా ఉంటుంది అంకుల్ ఇదే కొండ అంకుల్ కాదు మేఘాలన్నీ చూడు కింద వాలిపోయినాయి నిజంగా గ్రేట్. చెట్లు పెంచండిరా వానలు వస్తాయంటే మనోళ్ళు పెంచారు. చెట్లు ఎక్కడ ఉంటాయి చెట్ల మీద పోయి వాలినాయి మేఘాలు అంతే. మరి ఆయన ఎందుకు హ్యాపీ ఉన్నాడు బస్ అయినా ఏమన్నా అక్కడ అంటే ఇంకో వెహికల్ వస్తుందని నువ్వు అన్నావు కదా అద్దాలు పెడితే పెట్టింటుందని. అవునవును చూడండబ్బా మేఘాలు. టీచరా లేదు లేదు దీని మూలంగానే వస్తుంది మంచిగా. ఇది సేమ్ అద్దము ఇది ఉన్నట్టే ఉంది. అట్లా వేస్తే ఉన్నది కూడా జారిపోతలు అవతల మరి అదండి మేఘాలు చూడండి. ఊటీలో అసలుకి స్నో పడుతుంది ఇప్పుడు, అందుకోసం గ్లాసెస్ మూసేసాము. చూడండి మేఘాలన్నీ అసలుకి ఊటీ ఇంత ఎందుకు చల్లగా ఉంటుందంటే ఇది బాబా 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 అంకుల్ ఇక్కడ చూడండి చూడండి వండర్ఫుల్ 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 వండర్ఫుల్. చూడండి ఫ్రెండ్స్ అసలుకి ఊటీలో చూడండి మేఘాలు ఎంత అద్భుతంగా ఆనందానికి గురవుతున్నాం అంటే ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు. చూడండి కంటిన్యూ ఉంది వీడియో చూడండి వచ్చింది. అద్భుతం. వండర్స్ చెట్లు చూడండి. ఇవి నీలగిరి చెట్లు అనుకుంటా అంకుల్. నిన్న ఉన్నాయి వేరు ఇవి వేరు అనుకుంటా కదా. నేనేమనుకున్నా అంటే నిన్న ఇక్కడ కనిపించినాయి కదా మనకి అవి అవి అనే అనుకున్నా. వావ్ వావ్ వావ్. అక్కడ చూడండి చెట్ల మధ్యలో మేఘాలు. చూడండి ఇది ఆకాశం పైన కాదు ఊటీలోని కిందనే మేఘాలన్నీ అలా. నేను కూడా ఫస్ట్ ఏమనుకుంటే ఆకాశం అనుకున్నాను దూరం నుంచి చూసి, అది చెట్ల మధ్యలోనే ఉంది మేఘాలన్నీ. ఇది కొండ ప్రాంతం పైగా చూడండి అక్కడ చూడండి ఆకాశం పైన ఉందా కింద చూడండి మేఘాలు. ఊటీకి ఎందుకు స్నో పడుతుందంటే
కొండ కదా, మేఘాలకు ఆనుకొని ఉంటుంది. ఇంచుమించు మేఘాలు ఉన్న దగ్గరనే ఇంకా ఈ ఊటీ ఉన్నట్టు తెలుస్తుంది. మనకు కూడా అంత తెలియదు, కానీ కొండ కదా, పైన హైట్ మన చివరిలో ఎన్ని వేల అడుగులు ఉంటుందో ఏమో, కానీ బస్సు ప్రయాణమే ఇంచుమించు 3 hours ఈ గుట్ట దిగడానికే సరిపోతుంది. 3-4 hours కదా అంకుల్? 4 hours. చెట్లు ఉన్నాయి వస్తుందిలే. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఈ చెట్లు చూడండి అమ్మా అంకుల్, ఎంతెంత లా ఉన్నాయి చూడు అంకుల్. అవి నీలగిరి చెట్లు. కోతులు కూడా ఎక్కువ ఎక్కేటట్టు లేవు అసలుకి. పండ్లు ఉంటేనే ఎక్కుతాయి, ఇవి ఎక్కుతాయి. కానీ నిన్న ఇవే చెట్ల కాడ కోతులు ఉన్నాయి. ఎక్కలేవు. అందుకోసమే నేల మీద తిరుగుతున్నాయి. ఇవన్నీ చెట్లు. మరి ఏం తయారు చేయ, పేపర్కి బాగా వాడతారేమో కదా అంకుల్? పేపర్స్కి నేను కొన్ని ఫైన్ ట్రీస్ అని ఉన్నాయి. అవి ఓన్లీ మనీ, బ్యాట్స్కి, బాల్స్కి ఏదో తయారు చేస్తారంట. బాబా ఇక చూడండి ఇప్పుడు. అదే చూడండి మేఘాలు. వాట్ ఏ వ్యూ పాయింట్. మేఘాలన్నీ చూడండి, ఊటీలోనే ఉన్నాయి మేఘాలన్నీ. చూడండి అద్భుతం అద్భుతం, అమోహం. అద్భుతం అద్భుతం. చూడండి మేఘాలన్నీ. అంకుల్ చూడండి, ఎంజాయ్ చేస్తున్నారా? కొండ ప్రాంతం. చూడండి, బ్యూటిఫుల్ 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 బ్యూటిఫుల్. మేము ఇది ఇప్పుడు టైము 7:30 అవుతుంది. 8 అవుతుంది. ఈ టైము కూడా అంటే నిన్న మొత్తం ఊటీలోనే ఉన్నాం. ఎండ అనేది లేదబ్బా, అంతా స్నో ఇదే కురుస్తుంది ఊటీలో. ఇంకా చలికాలం ఎలా ఉంటుందో గెస్ చేసుకోండి. ఇక ఇది వర్షాకాలం ఉంది కాబట్టి సరిపోయింది. వర్షాకాలం ఇక్కడ వర్షాలు కూడా కురవలే. మాకు వాతావరణం ఫుల్గా సహకరించింది. ఒక 1 hour మేము భోజనం చేస్తున్నప్పుడు పడింది అంతే. హౌస్ ఇట్స్ వచ్చేసినారు
మేఘాలు మళ్ళీ వచ్చేసినాయి. చూడ్డానికి 2 కళ్ళు సరిపోట్లా. వండర్ఫుల్. ఎటు చూసిన గ్రీనరీ. బస్సులు అవుతున్నాయి. మినీ ఘాట్ రోడ్డు. చూడండి గ్రీనరీ. ఊటీలోని గ్రీనరీ. ఘాట్ రోడ్ ఇది. కులు మనాలే లేదంత మామూలు అంటే ఏంటంటే టూ మచ్ గ్రీనరీ అంటారు చూడు. అంతేకాదు ఏ సీజన్ కూడా ఊటీలో ఎండిపోయినట్టు కనిపించేటట్టు లేదన్న, అంత పచ్చగా ఉంటుంది. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అటు కొండ చూడండి. ఇప్పుడు మేము మైసూర్ వెళ్తున్నాం అన్నమాట. ఊటీ నుంచి కిందికి మధ్యలో ఇది ఘాట్ రోడ్లో చూడండి ఇలా ఉన్నాయి చెట్లు. కేక కదా చూడండి. వండర్స్ వండర్స్. ఇదండి టీ తోట. టీ తోట అంటే తేయాకు తోట. హౌస్ ఇట్ సూపర్ కదా. ఇంకా చూడండి. ఇదండి అంతా తేయాకు తోట. వాటు బాబా 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 ఏడో చూడండి అంకల్. ప్లేన్గా ఇదో మధ్యలో తేగ తోట, చెట్లు వరుసగా ఉన్నాయి. లోతు చూడండి అంత డౌనే. ఆ డౌన్లో కూడా మళ్ళీ ఇండ్లు చూడండి ఎలా కట్టుకున్నాం. చూడండి డౌన్లో ఇండ్లు చూడాలి ఎలా కట్టుకున్నాం. సూపర్ కదా. ఇదండి రోడ్డు నుంచి నాకు తెలిసి 100-200 అడుగులు కింద ఇండ్లు కట్టుకుంటున్నారు. వీళ్ళకి ద్వారా ఎక్కడి నుంచి పోతారు. ఇంత రోడ్డు కూడా మనకు ఉన్నాయి అనుకో. చిన్న చిన్న రోడ్లు ఉన్నాయి. ఇదండి ఇండ్ల దగ్గరనే అంత మంచు.
సూపర్. మామగారు పావు గంట పైనే వస్తుంది వీడియో. మన పక్కన ఆడబోతున్నాడు పెద్ద మంచి. అవునా? మనం దిగేది అన్నట్టు. జాను చూడు. అవునరా నాయన అంతే. మళ్ళీ కట్టెలూరు కూడా ఇండ్లు కూడా ఇక్కడ కట్టినటువన్నీ కూడా పర్మనెంట్ ఇళ్ళలా లేవు, అన్నీ టెంపరీ అనమాట. వర్షాలు వచ్చినా ఏమో వచ్చినా కింద పడిపోయినా. చూడండి ఇండ్లన్నీ. గుడ్ మార్నింగ్ సూర్య భగవాన్. ఫస్ట్ టైం కనిపించింది అంకుల్. సూర్య భగవానుడు కనిపించాడు. హ్యాపీ వినాయక చవితి. వినాయక చవితి చెప్పండి అంకుల్. హ్యాపీ వినాయక చవితి అన్నాను. ఈరోజు వినాయక చవితికి కూడా లేకుండా ఊటీకి వచ్చాం. ఓకే, అందరికీ హ్యాపీ వినాయక చవితి. చూడండి సూర్యోదయం సూర్యోదయం. వా ఇప్పుడు 9 అయ్యి ఉండొచ్చు కనుక. చూడండి మేఘాలు. ఓ మై గాడ్. నాకు ఈ గ్రీనరీ అంటే ఎవరికైనా ఇష్టం బా. నిజంగా అద్భుతాలకి అద్భుతం గ్రీనరీ అంటే. చూడండి గెస్ట్ హౌస్ పైన. కొండల్లో ఏం ప్రయాణం, కొండలే. తిరుపతిలో 45 మినిట్స్గా ఎంత ఉంటుందట నాకు తెలిసి. ఆ జర్నీ మా గొప్ప ఉన్నాం. ఇప్పుడు ఏకంగా 4 అవర్స్ ఓన్లీ కొండల మీదనే. ఊటీలో కొండల్లో మధ్యలో వినాయక స్వామి పోతున్నాను అనుకో. వినాయకుని తీసుకెళ్తున్నారు. మొదటిసారి చూస్తున్నాం బాగా. ఏదో కడుతున్నారు. ఈ మెటీరియల్ ఎలా తీసుకెళ్తారు అనేది చాలా ఇవి కూడా సున్నితంగా వివరిస్తున్నారు. చేసేది కూడా, ఎందుకంటే గుట్ట ప్రాంతాలు కదా, ఇక్కడ కింద పడకుండా. Gertrude. Oh my God. నా చెల్లి కింద పడిపోయాను ఆయన. చూడండి ఊర్లో పేర్లు రాస్తలేరు. గుడ్డలూరు అంట. గుడ్డలూరు ఇదేనా? ఇదేనా మనం ఆగేది? ఇక్కడ ఏం ఊరు అది? ఎవరన్నా గుడ్డలూరు కూడలూరు. ఇది గుడ్డలూరు అంట. ఊటీలో మధ్యలో వచ్చేది గుడ్డలూరు. గుడ్డలూరు కాదు. గూడలూరు కూడా టౌనే. టౌన్ అన్ని షాపింగ్ మాల్స్ బాగానే ఉన్నాయి.
ఎక్కువే ఉండవు. ఏ టౌన్ కూడా కూడా 1 కిలోమీటర్ దాకానే ఉన్నాయి షాపులు ఇవి అన్నీ. గొడవలు పెద్దదే అంకుల్. చాలా పెద్దది. అదే గొడవలు. ఇది కూడలూరు అక్కడ. కూడలూరు. ఇదో గుడి. ఏం గుడి? శ్రీ శక్తి వినాయగర్ ఫ్లవర్స్ పూజ ఐటమ్స్. గుడి పేరా లేకపోతే ఏంటి అక్కడ? ఇంగ్లీష్లో అయితే రాయాలి. సరే, ఇక్కడ గుడి దగ్గరికి చాలామంది వచ్చారు చూడండి. ఇదే గుడి, శ్రీ శక్తి వినాయగర్ అంట గుడి పేరు. ఓకే. आप उतरने के बाद कितना किलोमीटर है हमारा स्टॉप? आपसे आप उतरने के बाद कितना किलोमीटर था हमको यहाँ से? గుడ్డలూరు పగిలిపోయింది అంకుల్. ఏంది ఇది ఇంత లాంగ్ ఉన్నాయి షాపులే? ये स्टॉप यहाँ से और 49 किलोमीटर है हमारा स्टॉप आते हैं. आप इंटीमेशन लास्ट स्टॉप यार लाकी पे మనది లాస్ట్. బాధ లేదు. గుడ్డలూరు చాలా పెద్దది. గూడలూరు ఇక్కడ శివభక్తులు బాగానే ఉంటారు. ఫస్ట్ టైం అంటే గుడ్డలూరు దగ్గర ఈ 2-3 ఫ్లోర్లు చూస్తున్నాను. ఒక ఓటీలో తప్ప 2-3 ఫ్లోర్లు పర్మిషన్ ఉన్నట్టు. ఈ గూడలూరు నుంచి కూడా నెక్స్ట్ రాబోయే ఏరియాలన్నీ కూడా చాలా స్మూత్గా ఉంటాయంట. తోటి ప్రయాణికులు చెప్తున్నారు. చూద్దాం ఎలా ఉంటాయి. చాలా అంటే న్యాచురల్గా ఉంటున్నారు. అదే అనుకుని చెప్పింది. ఓకే, చూద్దాం. ఓ గుడ్ మార్నింగ్ సన్. సూర్యుడు వస్తున్నాడు కానీ అమ్మ కనిపించట్లేదే మనకి. ఓకే, సూర్యోదయం. గుడ్ మార్నింగ్ సన్. ఇదండి గూడలూరు బస్ స్టాండ్ ఇది. ఇదండి బాబా. ఇది చూడండి, మేఘాలు చూడండి నాకు ఎలా వెళ్తున్నాయి. మేఘాలు మనం టూర్కి వెళ్ళొచ్చినాం. అవునా? అదో దొడ్డపెట్ట. ఓ ఈయనే అంకుల్, అది బోట్ హౌస్ కూడా ఈయనే ఉంది, బోటింగ్ హౌస్. మేము మొత్తం నిన్న ఇదంతా తిరిగామే. తిరిగిందే మళ్ళీ తిరుగుతున్నాం. అదండి మేఘాలు చూడండి ఎంత బాగా. అందుకే అన్నాడు మైసూర్ దగ్గర అని. ఓ షూర్. దోడపేట అందరు చూడండి. దోడపేట
ఇది రోడపేట దాటించడం. ఇక్కడ వచ్చే స్వచ్ఛమైన గాలి భలే ఉంటుందేం కదా అంకల్. ఇక్కడ ఈ గాలి వెళ్తామా ఎంత కొద్దిగా వెళ్తామా కొరి అమ్మ స్టాండర్డ్ ఉన్నట్టు. ఇక్కడ అద్దాలు కూడా ఎవరు తీసేలా లేరు. చలికి తట్టుకోలేక. ఇదేంటి ఏ ఊరు ఇది? కండక్టర్ షాప్. దొడ్డపేట తర్వాత తొర్రపల్లి. తొర్రపల్లి చాలా స్మాల్ సిటీ, స్మాలే కదా, ఏమి లేదు. కానీ అందాలకు మాత్రం పెట్టింది పేరు లేకుండా తొర్రపల్లి. స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్. ఇలా కట్టినవన్నీ కూడా గవర్నమెంట్ క్వార్టర్స్ ఉన్నట్టున్నాయి కదా అంకుల్ కదా. టైగర్ జోన్, ఫులీ అవి మళ్ళీ రేగులే అంటే చెట్టు మీద విత్తనాలు పడి రేకుల మీద కూడా చిన్న చిన్న మొక్కలు అంటే చెట్టు మొలిచింది. ఇంకా వీళ్ళు ఏమి దాన్ని ముక్కునేలా లేరు కదా అంక. ప్రకృతిని ఎక్కడికక్కడ వదిలేశారు. వాళ్ళకు కూడా అర్థమైపోయింది ఇంకా తీస్తే ఏముంటుంది మళ్ళీ వచ్చేటివే కదా అని అశ్రద్ధ చేసి వదిలేసాం. మనం ఏం చేస్తాం, ఇంటి మీద చిన్న గడ్డి మొక్క మురిసిన గోడకి పీకేస్తాం. ఇలా అలాగా ఇవన్నీ టెంపరేచర్ ఉంది కదా, ద టెంపరేచర్ రైట్. చూడండి శంకరయ్య, ఎందుకు నాకు ఎక్కడ కలిగిస్తారా బాబు, నువ్వే తాగి పడగొట్టున్నావు. నాదేం కష్టం, మళ్ళీ సార్ అన్నా చేసుకో సరేనా. నువ్వు హైదరాబాద్ పోయినాక మళ్ళీ ఒక్కొక్క ఫోన్ ఏదో ఫోన్ జమ చేసుకుని పాడుకోవాలి. ఇప్పటికీ దరిద్రం పోయిందనుకో, జరిగినంత మంచిగా జరిగేది జరగమానం. అట్లా ఇంకొకసారి తప్పిదాన్ని రికవరీ చేసుకోవాలి. అది నేను జరగాల్సింది ఎవరు ఎంతమంది అడ్డుపడినా జరగక తప్పదు. ఎస్ ఎస్ కరెక్ట్ చెప్పినా. కానీ కొన్ని దగ్గర ఆపుతున్నా జరగదు. జరిగేటప్పుడు ఏదైనా తప్పిదాన్ని జరిగేటప్పుడు ఎవరైనా ఆపుతుంటారు చూడు, వాళ్ళే దేవుళ్ళు. ఆ తప్పును అప్పుడు నా దేవుళ్ళు నా దగ్గర లేరు లేరు నాకు దగ్గర ఒక దయ్యం కూర్చున్నాడు. నా దగ్గర ఒక దయ్యం కూర్చుంది. అందుకు ఆ దయాన్ని కూడా నేను స్వయంగా ఆహ్వానించుకున్నా. నిజమే, స్వయంగా వాడు పీట వేసి కూర్చోబెట్టా. అది ఎట్లా వదిలింది? 25,000 30,000 సెల్ ఫోన్ వరకు వదలలే. అమ్మా స్పీడ్ బ్రేకర్లు ఇచ్చిందంటే ఇది టైగర్ జోన్ అంట అక్కడ. అందుకే మెల్లవండి అని మా పులి రాజాలని కాపాడదాం, జాగ్రత్త ఉండే. వచ్చింది నిన్న
ఆయన పెద్ద పెద్ద బఫేలలో చూసినాము. అవును, ఇట్లా జంగల్ దుప్పులు ఇదంతా టైగర్ జోన్ అంట. తుర్రపల్లి దాటిందా. ఇంత అద్భుతం. అదే చెప్పాను, గుడ్డపేట కదా ఏంది, గుడ్డపేట దాటిన తర్వాత ఫుల్ గ్రీనరీ ఉంటుంది. ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది అన్నారు. అందుకోసమే ఏ సీన్ కూడా వదిలిపెట్టలేకపోతున్నాను. అంత ఈ గ్రీనరీని అటాచ్ చేసేసా అంతేగా నా సెల్కి. నాది ఎంత జీబీ అయిపోయినా పర్లేదు. చూడండి, నా కంటితో మీకు లోకం చూపిస్తున్నా. ఓకే, ఒక్క పులి అన్నా కనిపించండి. నా చెల్లినికి ధన్యం చేయండి. ఓ, ఇక్కడ ఎనీ వెహికల్ డోంట్ స్టాపింగ్ అంట. ఏది కూడా ఆగేటట్లే. ప్లేన్గా బాగుంది చూడ అంకుల్. ఇది అంటే అడవులు అయిపోయినాయి, ఇంకా ప్లేన్ సౌందర్యం. ఈ నుంచి ఆ మధ్యలో ఉంటుంది చూడు, కొద్దిగా ఏదో వాటర్ సోర్స్ ఉంది, తగ్గింది, అయిపోయింది. కొండలు గుట్టలు అయిపోయినాయి. ఇప్పుడు ఇంకంతా ప్లేన్గా ఉంది. ఈ తొర్రపల్లి నుంచి అంత ప్లేన్గా ఉండే ఏరియానంట. ఇదండి.